Hi students, welcome to ACE Online. నేను మీ లంకేశ్వరరావు. In which of the following atmospheric layer the ozone layer existed అంటున్నాడు. సో ఓజోన్ లేయర్ అనేటువంటిది ఎక్కడ ఉంటుందంటే స్ట్రాటోస్ఫియర్ అనేటువంటి దానిలో ఉంటుంది. జనరల్గా మనం నాసా ప్రకారం తీసుకున్నట్లయితే సో ట్రోపోస్ఫియర్ రేంజ్ అనేది 8 నుంచి 14.5 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. 8 to 14.5 కిలోమీటర్స్. స్ట్రాటో అనేటువంటిది తీసుకున్నట్లయితే 14.5 నుంచి 50 కిలోమీటర్స్ వరకు కూడా ఉంటుంది. మనకి ఈ స్ట్రాటోస్ఫియర్ ఎస్పెషల్లీ ఈ స్ట్రాటోస్ఫియర్ రేంజ్ అనేది ఇలా తీసుకోవచ్చు. దీనిలో అరౌండ్ 21 నుంచి 23 కిలోమీటర్స్ ఈ ఆల్టిట్యూడ్లో ఈ ఓజోన్ లేయర్ అనేటువంటిది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది అనమాట. దీన్ని గుడ్ ఓజోన్ అనేటువంటిదిగా చెప్తాం. అయితే ఈ గుడ్ ఓజోన్ లేయర్ అనేది ఫామ్ అవటానికి స్ట్రాటోస్ఫియర్లో ఉన్నటువంటి ఆ గుడ్ ఓజోన్ లేయర్ ఫామ్ అవటానికి ఏ రేస్ అనేది రెస్పాన్సిబుల్, ఎలాంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేస్ అనేది రెస్పాన్సిబుల్, యూవీఏనా, యూవీబీనా, లేదంటే యూవీసీనా, లేదంటే ఇన్ఫ్రారెడ్ రేసా, ఏ రేస్ అనేటువంటిది రెస్పాన్సిబుల్? మీకు గనక తెలిసినట్లయితే ఆన్సర్ని కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.